నమస్తే నేను మానస తెలంగాణ ప్రతిబింబం సిరిసిల్ల వార్తా కదమం A6 న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ సిరిసిల్లలో జోరందుకున్న సెస్ ఎన్నికల ప్రచారాలు పాల్గొన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు సిరిసిల్లలో ప్రభుత్వ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపై 29న చలో హైదరాబాద్ మహాధర్నా పోస్టర్లను ఆవిష్కరించిన పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు సమస్యల వలయంలో చిక్కుకున్న కష్టజీవులకు ప్రభుత్వం ఓదార్పునివ్వాలి తెలంగాణ రచయిత సంఘం సిరిసిల్ల డివిజన్ కమిటీ కార్యదర్శి జనపాల శంకరయ్య సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ సెస్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల అధికారులు అభ్యర్థులకు గుర్తులు కేటాయించడంతో ప్రచారంపై దృష్టి కేంద్రీకరించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ సెస్ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులకు మద్దతుగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటి నరసింహారావు ఆధ్వర్యంలో పలువురు నాయకులు కార్యకర్తలు టీఆర్ఎస్ అభ్యర్థి లగ్గిశెట్టి శ్రీనివాస్ను గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి అడెపు రవీందర్ గెలుపు కోసం ఆ పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి బరిలో నిలిచిన ఆసాముల సంక్షేమ సంఘం అధ్యక్షులు కొండ వీరప్రతాప్ వ్యక్తిగతంగా ఆసాములను కలిసి ప్రచార పర్వాన్ని మొదలుపెట్టారు. దీంతో పట్టణంలో ప్రచార హోరుతో సందడిగా మారింది. సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ సెస్ ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సిరిసిల్ల పట్టణ అభ్యర్థిగా లగ్గిశెట్టి శ్రీనివాస్ బరిలో నిలిచారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చీటి నరసింహారావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సెస్ అభివృద్ధి కోసం తాము చేసిన కృషే తమను గెలిపిస్తుందని సెస్ను మరింతగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఇవ్వాలని అన్నారు. సిరిసిల్ల సెస్లో అవినీతి రహిత పాలనతో పాటు నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు తనను గెలిపించాలని సెస్ సభ్యులను నరసింహారావు కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ వెంగళ లక్ష్మీనారాయణ, గుండ్లపల్లి పూర్ణచందర్, నాయకులు ఆకునూరి శంకరయ్య, గూడూరి ప్రవీణ్, సామల దేవదాస్, కల్లూరి రాజు, అన్నరపు శ్రీనివాస్, రాపిల్లి దేవదాస్, దుబాల వెంకటేశం, గడ్డం నరసయ్య తదితరులు పాల్గొన్నారు. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సామాజిక నవ మండలాల వర్గాలు కౌలు గుర్తుకు ఓటేద్దాం, కౌలు గుర్తుకు ఓటు వేద్దాం, లగ్గిశెట్టి శ్రీనివాస్ గారిని గెలిపిద్దాం.
సిరిసిల్ల రైతులకు పెన్షన్ పెన్షన్ వారికి కార్డుల కుటుంబంలో ఆడుతున్న చెల్లికి 51,000 రూపాయలు అందిస్తున్న ఘనత మన తెలంగాణ ప్రభుత్వం ఉన్నది అని చెప్పి సెస్ ఎన్నికల తరఫున మన టీఆర్ఎస్ తరఫున లగిశెట్టి శ్రీనివాస్ గారు అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. గౌను గుర్తుగా 10వ నెంబరు భారీ మెజార్టీతోని అత్యధిక మెజార్టీతోని గెలిపించాలని అన్ని వార్డులు టీఆర్ఎస్ రావాలని కోరుకుంటూ సెలవు. శాంతినగర్ మరి సిరిసిల్ల పట్టణ ప్రజలకు విజ్ఞప్తిగా టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి సెస్ ఎన్నికల్లో లగిశెట్టి శ్రీనివాస్ గారి వారి గుర్తైనటువంటి గౌను గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా నేను సిరిసిల్ల పట్టణ ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీకు తెలుసు కరెంటు ఈరోజు నిర్విరామంగా వస్తుంది అంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వ ఘనత, కేసీఆర్ ఘనతనే. కాబట్టి ఖచ్చితంగా కరెంటు గురించి, ఈ కరెంటు సంస్థ గురించి ఓటు అడిగే హక్కు ఒక టీఆర్ఎస్ ప్రభుత్వానికే ఉన్నది, టీఆర్ఎస్ పార్టీకే ఉన్నది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిలబడినటువంటి లగిశెట్టి శ్రీనివాస్ గారిని అత్యధిక మెజార్టీతో ఓట్లేసి గెలిపించాల్సిందిగా నేను సిరిసిల్ల పట్టణ ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ సెస్ ఎన్నికల్లో ఓట్లు అభ్యర్థించడానికి వచ్చే టీఆర్ఎస్ నాయకులను రుణమాఫీపై నిలదీయాలని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ రైతులను కోరారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సెస్ ఎన్నికల పరిశీలకుడు బస్వరాజు శంకర్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పొన్నం ప్రభాకర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా వివిధ రకాల బిల్లులు రద్దు చేసి రాయితీ వరాలు కురిపించిన సర్కారు సెస్ ఎన్నికల్లో అలాంటి బిల్లులు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేని మంత్రి కేటీఆర్కు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. అధికార దాహంతో రగిలిపోతున్న అనర్హుడైన టీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డిని సెస్ ఎన్నికలలో పోటీకి నిలిపిందని విమర్శించారు. సెస్ ఎన్నికలు ఆ పార్టీకి చెంపపెట్టులా ఓటర్లు తీర్పునివ్వాలని పొన్నం ప్రభాకర్ కోరారు. నాడు జరిగే సెస్ ఎన్నికల్లో ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సద్ది లక్ష్మారెడ్డి గారిని గెలిపియమని ఎల్లారెడ్డిపేట మండల ప్రజలందరికీ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఎదుటి పార్టీ అభ్యర్థి మల్లారెడ్డి గెలిస్తే కూడా ఆయన కేసు కొట్టుడు పోతుంది. నిన్ననే ఎన్నికల కమిషన్కు మేము ఫిర్యాదు చేసినాం. 3 పిల్లలు ఉన్నారని సమగ్ర సర్వేలో, అదేవిధంగా స్కూల్ నుంచి, ఎంఆర్ఓ నుంచి అన్ని సర్టిఫికెట్లు తీసుకొచ్చుకున్నాం. మొత్తం సర్టిఫికెట్లు మా దగ్గర ఉన్నాయి, ఆధారాలతో సహా మొత్తం వ్యవస్థతో సహా. నిన్న ఫిర్యాదు చేసినాం. నిన్న తాత్కాలికంగా ఆయన నామినేషన్ ఆమోదించినప్పటికీ ఆయన ఎన్నికైనా చెల్లదు, వృధా, అనవసరం. కాబట్టి ఎల్లారెడ్డిపేట గ్రామ మండల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లక్ష్మారెడ్డి మీరు ఎప్పుడు టెలిఫోన్ చేస్తే అప్పుడు వచ్చి మీ ముందు నిల్చుంటాడు. ఇక్కడ ఉండబడేటువంటి విద్యుత్ పరమైన సమస్యలను పరిష్కారం చేస్తాడు. ఈరోజు ప్రభుత్వం అధికారంలో ఉన్నామని మీకు తెలుసు. చట్టము చేసినటువంటి 3 పిల్లలుంటే ఎన్నికకు అనర్హమని చట్టం చేసిన తర్వాత ప్రభుత్వం మాది ఉంది కాబట్టి, టీఆర్ఎస్ ప్రభుత్వం మాది ఉంది కాబట్టి మేము డాక్టర్ ఆపరేషన్ ఫెయిల్ అయిందని ఆయనకు పోటీ చేసే అవకాశం ఇస్తే అది నిలుచుంటుందా? ఒకసారి ఎల్లారెడ్డిపేట ప్రాంతం అమాయకులు, గిరిజనులు, చదువుకోనులు వాళ్ళకేం తెలుస్తుంది అనుకుంటున్నారు ఈ అధికార పార్టీ నాయకులు. రేపొద్దున చట్టం ప్రకారంగా 3 పిల్లలు ఉన్నటువంటి వ్యక్తి నామినేషన్ తిరస్కరించబడుతుంది. ఒకవేళ అధికార మదంతో ఆ నామినేషన్ ఉన్నప్పటికీ కూడా గెలిచిన ఆయన తిరస్కరించబడుతుంది అనేటువంటి అంశాన్ని ఎల్లారెడ్డిపేట మండల ప్రజలు గమనించాల్సిందిగా పాత్రికేయుల ద్వారా, మా కార్యకర్తల ద్వారా మీ అందరినీ కోరుతా ఉన్నాం. 3 పిల్లలు ఉన్నాక నైతికత లేకుండా సిగ్గు విడిచి ఆపరేషన్ ఫెయిల్ అయిందని చెప్పి ఎలక్షన్లలో పోటీ చేస్తూ ఉంటే ఇంక అంతకంటే అన్యాయం ఉందా? ఇది మాట బయట వేరేకన్నా పోయి చెప్తే నవ్వుతా ఉన్నారు. సిగ్గుతోటి గింత అన్యాయం చేస్తారా అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎల్లారెడ్డిపేట ప్రజలు మేము అమాయకులం కాదు, మేము గిరిజనులమైనంత మాత్రాన మాకు రాజకీయ చైతన్యం లేదు అనేటువంటి మాట అనుకోకండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న 14,000 చిల్లర ఓటర్లలో లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపియమని నేను అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా. ఎన్నికల్లో సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ సెస్ ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ అభ్యర్థిగా ఆడెపు రవీందర్ బరిలో నిలిచారు. దీంతో నాయకులు ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్య నగర్లో బీజేపీ అభ్యర్థి ఆడపు రవీంద్ర ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ గతంలో సిరిసిల్ల పట్టణ అభివృద్ధి కోసం తాను చేసిన కృషి సెస్ వినియోగదారులకు తెలుసునని సెస్ను మరింతగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. సిరిసిల్ల సెస్లో అవినీతి రహిత పాలనతో పాటు నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు తనను గెలిపించాలని సెస్ సభ్యులను ఆడపు రవీందర్ కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు భీమవరపు రాధిక, గడ్డం లత, ఎరం వెంకటరాజం, నాయకులు భీమవరపు శ్రీనివాస్, గౌడవాసు, గడ్డం భాస్కర్, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు అన్నల్ దాస్ వేణు, మంచుకట్ల భాస్కర్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. జరుగుతున్న ప్రచారంలో భాగంగా మరి ఈరోజు సుందరయ్య నగర్ కార్మిక వాడలో నేను తిరుగుతూ ఉన్నాను. నాకు ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు అయినా కూడా వాళ్ళే దగ్గరకు వచ్చి అన్న బాగున్నావా, ఇట్లా నువ్వు నిలబడ్డావు, నీ నెంబర్తో నా నెంబర్తో సహా చెప్తా ఉన్నారు, గుర్తుతో సహా వాళ్ళే గుర్తు చేస్తూ ఉన్నారు. తప్పకుండా నా విజయం వీళ్ళ ద్వారా నాకు సంప్రాప్తిస్తారని నేను అనుకుంటా ఉన్నాను. దయచేసి నేను చెప్పేది ఏంటంటే నా గుర్తు అయితే ఈ 3వ నెంబర్లో ఉన్నటువంటి ఈ బ్యాటరీ లైట్ అంటాం, లేకపోతే టార్చ్ లైట్ అంటాం. లైటు నా అదృష్టం ఏంటంటే సెస్ ఆఫీస్ అనగానే కరెంటు, ఆ కరెంటుకు సంబంధించినటువంటి గుర్తు లైటు, అదే లైట్ రావడం మరి నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. మళ్ళీ ఒకసారి ఈ సిరిసిల్ల పట్టణ ప్రజలకు మున్సిపల్ పురపాలక సంఘం ద్వారా అందించిన సేవలను అదే రకంగా ఇప్పుడు ఈ సెస్ ఆఫీస్ ద్వారా దాన్ని తప్పకుండా దానికి సంబంధించిన సమస్యలు ఏదున్నా కూడా నేను పట్టించుకొని వాటిని పూర్తి స్థాయిలో ఆ సమస్యను పూర్తి అయిపోయే వరకు కూడా నేను వెంబడి ఉంటానని నేను కోరుకుంటూ నాకు ఈ గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించి నిలబడినందుకు అలాగే నిలబెట్టాలని నేను కోరుకుంటున్నాను. సమస్యల వలయంలో చిక్కుకున్న కష్టజీవులకు కవిత్వం ఓదార్పునివ్వాలని, సమస్యలను అధిగమించేందుకు వారికి కవి గొంతుక కావాలని తెలంగాణ రచయిత సంఘం సిరిసిల్ల డివిజన్ కమిటీ కార్యదర్శి జనపాల శంకరయ్య అన్నారు. సిరిసిల్ల తెలంగాణ రచయిత సంఘం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నిల ముచ్చట్ల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జనపాల శంకరయ్య మాట్లాడుతూ సాహిత్య ప్రయోజనాలను వివరించారు. సమస్యల వలయంలో చిక్కుకున్న కష్టజీవులకు కవిత్వం ఓదార్పునివ్వాలని, సమస్యలను అధిగమించేందుకు వారికి కవి గొంతుకనిచ్చినప్పుడు కవిత్వం సజీవంగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి శ్రీకృష్ణ, జనపాల శంకరయ్య, మద్దికుంట లక్ష్మణ్, రాచర్ల వెంకన్న, సజ్జనం శ్రీనివాస్, వెంగళ లక్ష్మణ్, వేముల మార్కండేయులు, పలువురు కవులు పాల్గొన్నారు. అప్పుడే కాదు తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత బంగారు తెలంగాణ కోసమైతే కూడా అహర్నిశలు పాటుపడుతూ మున్ముందుకు సాగాల్సిందిగా అందరి కవులకు వినయిస్తూ ముగిస్తున్నాను. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ సెస్ ఎన్నికలలో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి ఆడపు రవీందర్ 54వ జన్మదినాన్ని పురస్కరించుకొని కార్మిక క్షేత్రంలోని హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్య నగర్ హనుమాన్ దేవాలయ ఆవరణలో భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర నాయకుడు అన్నల్ దాస్ వేణు ఆధ్వర్యంలో సెస్ ఎన్నికలలో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి ఆడపు రవీందర్ 54వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన కేక్ కట్ చేసి సంబరాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు ఎరం వెంకటరాజం, భీమవరపు రాధిక, గడ్డం లత, నాయకులు భీమవరపు శ్రీనివాస్, గౌడవాసు, గడ్డం భాస్కర్, మంచుకట్ల భాస్కర్, బీజేపీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. టార్చ్ లైట్ గుర్తుకే ఆడప్రవణ వెళ్ళబోతాం మనసులు ఉన్నారు. చిన్న చిన్న గాడి అని అందరూ అయితే బాగుండదు.
ప్రభుత్వ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపై ఈ నెల 29న చలో హైదరాబాద్ మహాధర్నా పోస్టర్లను పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆవిష్కరించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టామని ఈ మహాధర్నా చేయాలని డివిజన్లోని ఉపాధ్యాయులు కానీ అప్పటికిప్పటికీ సమస్యలన్నీ అలాగే ఉంటున్నాయి. కాబట్టి ఆ సమస్యల సాల్వేషన్ కోసం చాలాసార్లు విద్యామంత్రి దగ్గర దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి కనుక కడియం శ్రీహరి గారికి వినియోగించడం జరిగింది. వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి అందుకే తప్పని పరిస్థితిలో ఉపాధ్యాయులు అందరూ రేపు రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. అందులో భాగంగానే 29 నాడు హైదరాబాద్లో చలో మహాధర్నా నిర్వహిస్తున్నాం. చలో హైదరాబాద్ అనే కార్యక్రమాన్ని నిర్వహించి 29 నాడు ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నాను చేస్తున్నాం. కాబట్టి డివిజన్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ ఈ యొక్క ధర్నాను చాలా విజయవంతం చేయాలని చెప్పి సమస్యలపై అనేక రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి అనేక హక్కులను ప్రభుత్వం సమయానుసారం ఇవ్వడం లేదు. జీపీఎఫ్ మన ఏది పిఆర్సీ బకాయిలు కానివ్వండి, తర్వాత సిపిఎఫ్ అకౌంట్లను కానివ్వండి రద్దు చేయాలని చెప్పి జీపీఎఫ్ మన ఏదైతే పిఆర్సీ బకాయిలు ఉన్నాయో వెంటనే రద్దు చేయాలని చెప్పి 29వ తారీఖు నాడు ఇందిరా పార్క్ లోపల చలో ఉపాధ్యాయుల ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కావున డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయులు ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయగలరని మనవి చేస్తున్నాం. సిరిసిల్లలో జోరందుకున్న సెస్ ఎన్నికల ప్రచారాలు పాల్గొన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు. సిరిసిల్లలో ప్రభుత్వ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపై 29న చలో హైదరాబాద్ మహాధర్నా పోస్టర్లను ఆవిష్కరించిన పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు. సమస్యల వలయంలో చిక్కుకున్న కష్టజీవులకు కవిత్వం ఓదార్పునివ్వాలి. తెలంగాణ రచయిత సంఘం సిరిసిల్ల డివిజన్ కమిటీ కార్యదర్శి జనపాల శంకరయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే A6 న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.